ఇంకా ఇవాళ అయితే సండే బిగ్ బాస్లో అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగిందని మీకైతే చెప్పిన లాస్ట్ వీడియోలో అయితే ఈ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళ పేరైతే చెప్పడం జరిగింది. దాంతోపాటు సీక్రెట్ రూమ్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి, వెళ్ళి తప్పకుండా చూడండి. ఇంకా అది పక్కన పెడితే మనకి అక్టోబర్ 5th రోజు అయితే బిగ్ బాస్ మినీ గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఆ రోజైతే కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీకే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సంబంధించిన టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఆ టాస్క్లో ఒకవేళ మీరు పెట్టిన టాస్క్ కనుక గెలిస్తే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపుతామని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 12 ఉండే. సో ఆ 12 ఎంట్రీస్ని ప్రవేశపెడదాం అనుకున్నారు. బట్ వీళ్ళు కొన్ని టాస్కులు గెలిచి ఆ 12ని కాస్త 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా మార్చారు. ఇంకా 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయనే చెప్పాలి. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లేస్లో ఎవరు వస్తున్నారు అంటే పాత వాళ్ళు వస్తున్నారా లేదా కొత్త వాళ్ళు వస్తున్నారా లేదా ఈ సీజన్లోనే అంటే ఈ సీజన్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన 4 వీక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడితే యాంకర్ రవి అయితే మళ్ళొకసారి బిగ్ బాస్కి రాబోతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే యాంకర్ రవి ఆల్రెడీ సీజన్ 5లో అయితే రావడం జరిగింది. యాక్చువల్గా సీజన్ 5లో యాంకర్ రవియే గెలుస్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే యాంకర్ రవికి చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఇంకా యాంకర్ రవి చాలా అంటే చాలా ఫేమస్ అని కూడా చెప్పాలి. తనకైతే ఆఫర్స్ ఒక రేంజ్లో వస్తాయి. అయినా కూడా తననైతే బిగ్ బాస్లోకి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఆయన రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనైతే ఫన్ అంటే చాలా కామెడీ చేస్తాడు. దాంతోపాటు తనైతే ఒక యాంకర్ కాబట్టి తన బయట చాలా ఫేమ్ ఉంది కాబట్టి చాలామంది బిగ్ బాస్ షోని చూస్తారు. ఇంకా బిగ్ బాస్ షోని చూడడం వల్ల బిగ్ బాస్ టీఆర్పీ కూడా పెరుగుతుంది. కాబట్టి బిగ్ బాస్ యొక్క ప్లాన్ ఇదే అనమాట. ఎవరైతే ఫేమస్లో ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే అందరు బిగ్ బాస్ చూస్తారు. సో అలాంటి పాయింట్ని మైండ్లో పెట్టుకొని అయితే బిగ్ బాస్ యాంకర్ రవిని తీసుకొని రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లోపల విష్ణుప్రియ కూడా ఉంది కాబట్టి దాంతోపాటు యాంకర్ రవిని కనుక జాయిన్ చేస్తే మనకైతే విష్ణుప్రియ యాంకర్ రవి జోడి మంచిగా ఉండి వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇంకా విష్ణుప్రియ కూడా తన యాక్చువల్ ఫేస్ని అంటే బయటికి పెడుతుంది. ఎందుకంటే ఇంతవరకు అయితే విష్ణుప్రియ రియల్గా లేదు, చాలామంది ఫేక్గా ఉందని చాలామంది అంటున్నారు. సో ఒకవేళ యాంకర్ రవిని కనుక తెస్తే వాళ్ళిద్దరు జోడి అయి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ని ఇస్తారని బిగ్ బాస్ అయితే అనుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే హరితేజ అయితే ఆల్రెడీ సీజన్ 1లో అయితే రావడం జరిగింది. ఇంకా సీజన్ 1లో అంత బిగ్ బాస్ అంత ఫేమస్ లేకుండే. సో ఆమెకి అంత ఆపర్చునిటీ రాలే. సో మళ్ళొకసారి తనకైతే ఆపర్చునిటీని ఇస్తున్నారు తనని తను ప్రూవ్ చేసుకోవడానికి. ఈమె కొన్ని సినిమాస్ చేసింది, అంటే ఈమె ఒక యాక్టర్ అనమాట. సో ఈమెకి ఛాన్స్ ఇస్తే కనుక ఈమెకి హెల్ప్ అవుతుంది. ఆమె వల్ల మన బిగ్ బాస్కి కూడా హెల్ప్ అవుతుందని తననైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక డైలాగ్ అయితే నేను చెప్తాను, మీరే చెప్పండి. అశ్వత్థామ ఈజ్ బ్యాక్, గుర్తుపట్టారు కదా. సో లాస్ట్ ఇయర్ సీజన్ 7లో అయితే గౌతమ్ కృష్ణ ఉండే కదా. సో అతన్ని అయితే మళ్ళీ తీసుకొని వస్తున్నారు. చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారు అంటే మళ్ళీ వీడిని ఎందుకు తీసుకొస్తున్నారా బాబు అంటున్నారు. ఇతన్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కామెడీ. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చాలా అంటే చాలా వైరల్ అయిన డైలాగ్ కదా అది, అశ్వత్థామ అని. ఇంకా చాలామంది ఆడియన్స్ ఏమన్నారు అంటే అశ్వత్థామ కాదు అశ్వగంధం అని చాలా అయితే కామెంట్ చేశారు. సో ఇతని కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇతను కొంచెం ఆర్యూ కూడా కొంచెం ఒక రేంజ్లో చేస్తాడు కాబట్టి ఈయననైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఈయన వల్ల కొంచెం టీఆర్పీకి హెల్ప్ అవుతుంది కాబట్టి గౌతమ్ కృష్ణని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత మాట్లాడుకుంటే టేస్టీ తేజని ఎందుకు తీసుకొస్తున్నారు అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఆల్రెడీ టేస్టీ తేజ అని చూసినాం కాబట్టి అతను ఎక్కువ ఆడడు చేయడు, ఖాళీ కూర్చుంటాడు, కామెడీ చేస్తాడు అంతే తప్ప తను ఎక్కువ అసలు ఏ టాస్క్లో పార్టిసిపేట్ చేయడు, సరిగ్గా ఆడాడని చాలామంది ఆడియన్స్ అయితే అంటున్నారు. ఇతన్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతనైతే కొంచెం బయట ఫేమ్లో ఉన్నాడు. సో అతన్ని తీసుకొస్తే కొంచెం ఆడియన్స్ని గ్రాప్ చేయవచ్చు అని అతనైతే తీసుకొస్తున్నారు. ఇంకా తనైతే లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా కామెడీ చేశాడు. ఇంకా అతనితో పాటు బోలే అన్న కూడా లాస్ట్ ఇయర్ కామెడీ చేశాడు. బట్ బోలే అన్నని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో తీసుకురావట్లేదు. అంటే ఈ సీజన్ బోలే అన్న రాడు, బట్ టేస్టీ తేజ మాత్రం వస్తుండే. మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను కామెడీ చేస్తాడు. ఇప్పుడు హౌస్లోకి కామెడీ చేసే వాళ్ళే ఎక్కువ మంది కావాలి. సో అందుకే అనమాట టేస్టీ తేజని తీసుకొస్తున్నారు మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ సీజన్ 8లోకి. ఇంకా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే ముక్కు అవినాష్.
ముక్కు అవినాష్ గురించి అయితే మీకు తెలిసిందే. అవినాష్ అయితే జబర్దస్త్ ద్వారా అయితే చాలా ఫేమస్ అయ్యాడు. ఆల్రెడీ సీజన్ 4లో అయితే ముక్కు అవినాష్ వచ్చిండు. సీజన్ 4లో కూడా ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలోనే వచ్చిండు. ఐ థింక్ డే 18 ఎప్పుడో వచ్చిండు. మ్యాక్సిమం 80 days వరకు అయితే ముక్కు అవినాష్ హౌస్లో అయితే ఉండే. సో ఇతను కూడా చాలా మంచిగా ఆడిండే టాస్క్ సీజన్ 4లో. దాంతోపాటు టాస్క్ మంచిగా ఆడతాడు, దాంతోపాటు కామెడీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ చేస్తాడు. సో కాబట్టి ఇతను యూజ్ కూడా చాలా ఉంది బిగ్ బాస్కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన కొంచెం డౌన్స్లో ఉన్నాడు కెరియర్లో. సో ఇతన్ని తీసుకొస్తే ఈయనకి హెల్ప్ అవుతుంది, దాంతోపాటు బిగ్ బాస్కి కూడా హెల్ప్ అవుతుంది. చాలా కామెడీ చేస్తాడు కాబట్టి మళ్ళీ ఈయన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అయితే ముక్కు అవినాష్ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ నైని పావని ఆల్రెడీ లాస్ట్ సీజన్లోనే వచ్చింది. తినకి అయితే అసలు ఆపర్చునిటీ రాలేదు పర్ఫామ్ చేయడానికి, తను ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చింది లాస్ట్ సీజన్ కూడా. సో లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే వచ్చిన 1 weekకే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో ఈమెకైతే ఎక్కువ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు. సో ఈమెకి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నారు ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారు అంటే నైని పావని చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్, తనైతే ఆర్గ్యూ చాలా గట్టిగా చేస్తుంది, చాలా స్ట్రాంగ్ ఆడుతుంది. ఇప్పుడు నైనిక ఎట్లయితే ఉందో సీజన్ 8లో నైని పావని కూడా అంతే రేంజ్లో ఆడగలుగుతుంది. సో ఆమెకి ఆపర్చునిటీ రాక ఆమె ప్రూవ్ అయితే చేసుకోలేదు. సో ఆమెకు కనుక మళ్ళీ ఆపర్చునిటీ వస్తే ఆమె అయితే ఈసారి ప్రూవ్ చేసుకునే వెళ్తుంది అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో ఈమె గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే జబర్దస్త్ రోహిణి గురించి మీ అందరికీ తెలిసిందే, తను చాలా కామెడీ చేస్తుంది. ఈమె కొత్త కంటెస్టెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ పేర్లలో అందరిలో ఆల్రెడీ పాత సీజన్స్లో వచ్చిన వాళ్ళే, బట్ ఈమె మాత్రం ఒక కొత్త కంటెస్టెంట్ అనే చెప్పాలి. తినకైతే బిగ్ బాస్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఈమెకు ఆపర్చునిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈమె ఆల్రెడీ కొంచెం ఫేమ్లో ఉంది బయట, అండ్ కామెడీ కూడా చాలా చేస్తుంది. బిగ్ బాస్ హిట్ అయ్యేది మెయిన్గా కామెడీ వల్లనే. సో ఆ కామెడీని ఇవ్వాలి అంటే కొంతమంది కమేడియన్స్ కావాలి, యాక్టర్స్ కావాలి. సో అందుకే వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. సో రోహిణి తీసుకురావడం జరిగింది. అండ్ రోహిణికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారో మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం. సో వీళ్ళందరికీ రెమ్యునరేషన్ ఎంత వస్తుంది, వీళ్ళతో పాటు ఇప్పుడున్న హౌస్మేట్స్ ఎంతమంది, మొత్తం అందరికీ ఎంత రెమ్యునరేషన్ వస్తుందో నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇవే అనమాట ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీసే 7 names అయితే చెప్పినాను నేను. సో ఇవే కాకుండా ఇంకా కొంతమంది అయితే రావడం జరుగుతుంది. ఇంకా 2 members అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఆ 2 members వస్తే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తా, వాళ్ళపైన కూడా వీడియో అయితే తీస్తా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 7 members అయితే కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా 2 members అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇంకా 2 membersని వెతుకుతున్నారు అనమాట. సో అందరు ఏమంటున్నారు అంటే బోలే గారిని కనుక తీసుకొస్తే చాలా కామెడీ ఉంటుంది, ఇంకా ఫైర్ కూడా చాలా ఉంటుంది. యష్మికి బోలే గారికి చాలా సెట్ అవుతుంది. అంటే లాస్ట్ టైం బోలేకి ప్రియాంకకి ఎట్లా అయితే అయ్యిండేనో, సో ఈసారి కూడా బోలేకి యష్మికి అయితే అట్లా ఆర్గ్యూ అవుతుంది, చాలా కామెడీ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని చాలామంది అయితే బోలే గారిని నమ్మంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంది? మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లాస్ట్ సీజన్స్ వల్ల, లేదా కొత్త వాళ్ళని చూడాలనుకుంటున్నారా? వాళ్ళ పేర్లు కమెంట్ చేసి తెలియజేయండి. సో వీడియో కనుక నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.